ఇక జూబ్లీ హిల్స్ టాస్క్ అన్ని పార్టీలకు ఒకటే టార్గెట్, ఎందుకంటే ఇక వాళ్ళకి దానికి మించి ఏం లేదు. సో అగ్రనేతలకు క్షుణ్ణంగా స్క్రీనింగ్, విజయం కోసం ప్రత్యేక వ్యూహాలు, లోకల్ ఎన్నికలపై ప్రభావం పడుతుందని అంచనా, టెన్షన్ పడుతున్న సర్వేలు. సో క్లియర్గా ఈ టెన్షన్ పడుతున్నారు అందరూ. మీకు కాంగ్రెస్కి ఏమో ఇప్పుడు బీఆర్ఎస్ ఒకటే తిరిగి చెప్తుంది కాంగ్రెస్ పని అయిపోయింది అని చెప్పేసి. ఈ రెండేళ్లలో మస్తు వ్యతిరేకత మూటగట్టుకుంది, ఇక వాళ్ళు జూబ్లీహిల్స్ గెలవరని వాళ్ళు అంటారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్కి ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇక్కడ జూబ్లీహిల్స్లో గెలిస్తే ఈ రెండేళ్ల పరిపాలనకు ఒక టెస్టిమెంట్, అంటే వీళ్ళకు ఒక గుర్తింపు అన్నట్టుగా, మేము రెండేళ్ళు బాగానే చేసినాం, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారని చెప్పి చెప్పుకొని, దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఒక పాజిటివ్ వైబ్ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ జనాలు ఆదరిస్తున్నారు అని చెప్పేసి కొంత పాజిటివ్ మూడ్ తీసుకొచ్చే పరిస్థితులు. ఎందుకంటే మొన్న యూరియా ఎఫెక్ట్ జర గట్టిగానే ఉన్నట్టు కూడా టాకిన పడుతోంది. సో అది తప్పిదం ఎవరిదైనప్పటికీ మొత్తం పూర్తి స్థాయిలో కాంగ్రెసే తప్పు లేకపోయినా అక్కడ బీజేపీ కూడా కొంత కేంద్రం నుంచి రావాల్సినటువంటి సమయంలో రాకపోవడం కూడా ఒక సమస్య అయినప్పటికీ కూడా ముందస్తుగా ఇంత అంచనా పంటలు సాగు అంచనా కొంచెం ఉండాలి. వాటర్ ఫెసిలిటీస్ పెరిగినాయి, మనం బోనస్ ఇస్తున్నాం, తద్వారా పంట సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. విస్తీర్ణం పెరిగితే దానికి కావాల్సిన ఎరువులు కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పేసి కొంత ముందస్తు ప్రణాళిక కూడా ఉండాల్సింది ఉండే. ఒకటి అటు ఆపరేషన్ సింధూర్ వల్ల చైనా నుంచి రావాల్సినంత యూరియా కూడా రాలేదని చెప్పేసి రఘునందరావు గారు చెప్పడం, అటు కేంద్రం నుంచి యూరియా సరైన సమయంలో రాకపోవడం, కొంతమంది భయపడి స్టాక్ చేసి పెట్టుకోవడం, రకరకాల సంఘటనలు. అండ్ బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది లీడర్లు కూడా కొంత చక్రాలు తిప్పడం, అక్కడక్కడ కావాలని స్టాక్ హోల్డ్ చేయించి ప్రజలలో వ్యతిరేకత వచ్చే విధంగా కూడా కొన్ని చిల్లర రాజకీయాలు చేయడం కూడా అన్నీ కలిసి వచ్చినాయి దీంట్లో. ఏదేమైనా యూరియా వల్ల కొంత కాంగ్రెస్ ఇబ్బంది పడుతుందేమో అనుకున్న తరుణంలో ఇక స్థానిక ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు బతుకమ్మకు చీరలు ఇవ్వడము, ఆ తర్వాత జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో దానికి గెలిస్తే కొంత మళ్ళీ పాజిటివ్ వాతావరణం వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్కు. ఇక రెండోది బీఆర్ఎస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా ఫస్ట్ నుంచి చిట్కెళ్ళి తోడలు కొట్టింది, జబ్బలు దరుచుకుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తాం, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తామని కేటీఆర్ మస్తు సార్లు నరుక్కుంటూ వచ్చిండు. కానీ గతంలో నిర్వహించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో నిలబడలేదు. సరే అది పక్క పెట్టేసి ఇప్పుడు జూబ్లీహిల్స్లో కనుక నిలబడి గెలిచే అవకాశం ఉందా? ఇప్పుడు సెంటిమెంటు ఎవరైతే హఠన్మరణం చెందిండో మాగంటి గోపినాథ్ గారు వాళ్ళ కుటుంబం నుంచి నిలబెడదామని ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు ఒప్పుకుంటారో లేదో కొంత డౌట్ వస్తుంది నాకు కూడా. ఒకవేళ ఒప్పుకున్నా కూడా ప్రజలు గతంలో లాగా అయ్యో ఆ కుటుంబం నుంచి ఒకళ్ళు చనిపోయారు కదా వాళ్ళనే గెలిపిద్దామనే సిచ్యువేషన్ లేరు, అన్నీ ఆలోచిస్తారు. అట్లా మరి ఏమవుతుంది? అండ్ అక్కడ ప్రధానంగా బీఆర్ఎస్కు అడ్డంకి వల్ల